ప్రజా టీవీ తెలుగు న్యూస్. గుత్తి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ మీడియా సమావేశం ఏంటంటే, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి నిన్న పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అవివేకంగా మాట్లాడడం నిన్న చూసాం. మనము దాని గురించే మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా 14వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎలా బయలుదేరాలి ఏంటి అనే విషయాలని మన సమన్వయకర్త అయినటువంటి వాసగిరి మణికంఠ గారు ఇచ్చేశారు. ఆయన కూడా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా గుంటకల్ నియోజకవర్గం గుత్తి మండలం నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, చట్టం కేంద్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తయారు చేసినారు, ఇంతమంది గెలిస్తే ఇట్లుంటుంది ఇట్లుంటుందని. ఆయనకి సంఖ్య రాలేదు, 11 వచ్చిన సంఖ్య. 11కి ఎట్లు ఇస్తారో ఆయనకు అర్థం కావడం లేదు. మరి చదువుకున్నాడు ఆయన, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. మా ఆయన వచ్చి కార్పొరేటర్ తక్కువ అంట, ఎమ్మెల్యేకి ఇదంట. మరి ఆయన ఏమవుతాడో మరి తెలియదు. మరి 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అయిదామనుకున్నాడు, బుద్ధి పోయినామని బాధపడుతున్నాడు. 30 ఏళ్ళు లేకపోతే నేను ఇదని చెప్పేసి రుచికొండ మీద ప్యాలెస్ కట్టుకొని లక్షలు బాత్రూమ్కి కట్టుకొని ఇట్లా మాట్లాడి పాయని నాకు అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ విషయం మీద మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు డైరెక్ట్ పోయి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఇట్లాంటి నాకు ప్రత్యేక ఇది ఇలేదే మాకు అనేది మాత్రం సబబు కాదు. మాకు అది కోరుకొని మీ సెలవు తీసుకుంటాం. మండల కార్యదర్శి అయినటువంటి నాగయ్య గారు ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మా తోటి జనసేన నాయకులకు, తర్వాత గుంతకల్ నియోజకవర్గమైన సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారికి అందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన మతిపోయి అతను ఏదో 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని భావించాడు. అతను కలలు కనిన్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు, అయ్యా నేను నిన్ను అతర పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేననే కాదు అని మాట ఇచ్చి అతల పాతాళానికి తొక్కిన వ్యక్తి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంలో ఉన్నన్నాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఈ విషయము బాగా క్షుణ్ణంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఏ విధంగానే కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంలో లేకుండా తొలగించితేనే నేను మరీ ముఖ్యమంత్రిని అవుతానని, కాబట్టి అతను నిన్న కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. అంటే ఒకసారి గెలిచినాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అయ్యా నువ్వు ఒకసారి ఎంపీగా గెలిచినావు, ఒకసారి 60 మంది ఎమ్మెల్యేలతో గెలిచి ప్రతిపక్షంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కానీ నీకు ఎందుకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు, 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు అంటే, నువ్వు మీ నాన్నగారి ఫోటోని, మీ బాబాయ్ గారి అత్తెని ముందు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచావు. కానీ నీ సొంత కరిష్మా మీద ఏ రోజు కూడా నువ్వు రాజకీయం చేయలేదు. సొంతంగా ఎవరు ఫోటో కానీ ఎవరు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా 11 సంవత్సరాల నుండి ఒక దశాబ్దం కాలంగా ఆయన సినీ ఫీల్డ్ రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్న వ్యక్తి కూడా సినీ ఫీల్డ్ను కాదనుకొని ప్రజలకి ఏదో చేయాలి, ప్రజలు నాకు ఈరోజు 2 కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఇచ్చారంటే వారికి కూడా నేను ఏదో చేయాలని చెప్పి అంత సుఖాన్ని కూడా వదులుకొని ఆయన రాజకీయంలోకి వచ్చి ఆయన కష్టపడి సంపాదించిన ఎన్నో కోట్లు, 1 లక్ష రూపాయలు కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు చనిపోయిన వ్యక్తులకు కూడా ఇచ్చి 11 సంవత్సరాలు పార్టీని నడిపించి ఈరోజు ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకొని
దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా 100% స్ట్రైక్ రేటుతో గెలిచిన నాయకుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క దేశంలో కూడా లేడని కూడా మనం గట్టిగా చెప్తున్నాం. 100% స్ట్రైక్ రేటుగా గెలిచి ఇప్పుడు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచాం. భవిష్యత్తులో 50 తీసుకుంటే 50 గెలుస్తామేమో 100% స్ట్రైక్ రేటు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆయనని కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. నువ్వేం చేసినావా? నువ్వేం చేసినావు? 3 సార్లు గెలిచినావు, బాగుంది. ఏం చేసినావు? నువ్వు చేయలేదు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు ప్రతిపక్షానికి అర్హుడు కాదు అని ప్రజలు తెలియజెప్పినారు. నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నది ఎందుకు? నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నీకు సెక్యూరిటీ పెరుగుతుంది, అసెంబ్లీలో ముందర కూర్చోవడానికి వస్తుంది, మాట్లాడడానికి వీలవుతుంది అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడాలనుకుంటే ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడాల్సిన అవసరం లే. నిన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజల తరపున నీ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు సుఖాలని కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే గవర్నమెంట్ జీతం నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రజల తరపున పోయి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కూడా ప్రజల యొక్క బాధ కష్టాలను కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా నీకుందయా? కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టి ఎంతసేపు ఉన్నా మా నాయకుడి మీదనే, నువ్వు అధికారంలో ఉన్నంత వరకు మా నాయకుడి మీదనే ఏడ్చినావు. 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళిళ్ళు అని. 4వ పెళ్ళ మా నాయకుడు నిన్ను చేసుకుంటాడు అన్యాల నుండి అరే నన్ను చేసుకుంటే నాకు ఇబ్బంది అవుతుందేమో అని మర్చిపోయి ఇప్పుడు మరి ఇదొక కొత్త పదం ఎత్తుకున్నావు. ఇటువంటివి మానుకొని ఇప్పటింటైనా అసెంబ్లీకి పోయి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల తరపున ప్రజలకు ఏమి కావాలో అవి మాత్రమే మాట్లాడాలని కూడా కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. నమస్కారము. ఈరోజు మీటింగ్కి ముఖ్యంగా వచ్చేసిన వాసిగిరి మణికంఠన్ గారికి స్వాగతము. అలాగే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి అనే కన్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు పవన్ కళ్యాణ్ అనే అర్హత ఉందా అంటున్నా. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు, ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు చేసింది సొంత నీ జిల్లాకే ఏం లేదు. అదే నీ సొంత కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు 24 మంది దాదాపు కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబానికి 1,00,000 చొప్పున దాదాపు 24 కుటుంబాలకి సాయం చేశాడు. అయితే నీ కడప జిల్లాలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా నువ్వు చేసింది ఏమి ఇంతగా లేదని నేను తెలియపరుస్తున్నా. అదే కాకుండా నిన్న మా నాయకుడిని అన్నావు కదా, నువ్వు పార్టీ కార్యకర్తకి ఎక్కువ, వార్డు కౌన్సిలర్కి తక్కువ అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. ఇప్పుడు సభను ఉద్దేశించి మండల కార్యదర్శి మన విద్య ఉల్లేష్ గారు మాట్లాడాల్సింది. ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, అలాగే వాసిగిరి మణికంఠన్న గారికి, సురేష్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, బ్రహ్మయ్య అన్న గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, మేము గౌరవిస్తూ మిమ్మల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటున్నాము. అది మా సంస్కారము, మా పార్టీ సంస్కారము, మా నాయకుడు నేర్పించిన మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము అంటున్నాము. మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు మా నాయకుడిని మరి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేసి. మేము కూడా మిమ్మల్ని అంటున్నాము, గుత్తి నుంచి మేము అంటున్నాము. ఒకసారి వినండి, చెవులు ఓపెన్ చేసి ఒకసారి వినమని మేము కూడా చెప్తున్నాము. మీరు వచ్చేసి పులివెందుల ఎమ్మెల్యేకి ఎక్కువ, అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేకి తక్కువ అని మేము చెప్తున్నాము. అదేవిధంగా మీరు బాబాయిని కాపాడుకోలేని ఎమ్మెల్యేకి తక్కువ, వాళ్ళని శిక్షించలేని ఎమ్మెల్యేకి తక్కువ అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అదేవిధంగా తల్లిని ప్రేమించలేని వ్యక్తికి తక్కువ, తల్లిని దూరం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఎక్కువ అని మేము చెప్తున్నాము. అదేవిధంగా సొంత చెల్లిని దూరం పెట్టడంలో మీరు ఎక్కువ, వాళ్ళని దగ్గర తీసుకోవడంలో తక్కువ. అదేవిధంగా మీరు ప్రతిపక్షానికి మీరు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని మేము చెప్తున్నాము. అదేవిధంగా మీరు 10కి ఎక్కువ, 12కు తక్కువ అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము చెప్తున్నాము. ఇంకొకసారి మా నాయకుని గురించి ఇంకొకసారి మీరు ఇట్లాంటి ప్రేరేపణ పేల్తేగిన మేము గ్రామ స్థాయి నుంచి, చిన్న కార్యకర్త నుంచి మిమ్మల్ని, మీ పార్టీని, మీ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మీరు మర్యాదగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి.
మీరు మర్యాదపూర్వకంగా అందరినీ మాట్లాడి మీరు కూడా మర్యాద పుచ్చుకోమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీడియా మిత్రులకి నా జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికిమాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి. అసలు మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు, కానీ తప్పదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలా, కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధి రానటువంటి వ్యక్తి. నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయవంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకారపూరితమైనటువంటి, ఎంత అహంకారం అంటే మనుషులంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి. నిజంగా గౌరవ ఆ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము, అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే. నువ్వు ఎంత పెద్ద దేశీయ నేతో మాకు అర్థం కావడం లేదు, కానీ మీ నాన్నగారి వైఎస్ఆర్ పేరు దాంట్లో కాంగ్రెస్ అనేది తీసేస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు. వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరుని పక్కన తీస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా చూడరు. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలుపెరగని పోరాటం చేసి సుమారు కంటే 10 సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ, నిజంగా నువ్వు 175 కంటెస్ట్ చేస్తే నీకు 11 గెలుపోటముల మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాటపడిమతో ఈరోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే 21కి 21. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్, దక్షిణ భారతదేశం కాదు, భారతదేశంలోనే అతి గొప్ప విజయం. 100% స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక కేస్ స్టడీ కూడా బాగా గుర్తెచ్చుకో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడి గురించి నువ్వు మాట్లాడేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు. కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఒలగబెట్టినది ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా అదే మా నాయకుడు 9 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు. దేశంలోనే కనీవిని రీతిలో 13,300 పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే మా నాయకుడి నాయకత్వం గురించి హర్షించింది. అసలు మా నాయకుడితో నీకు పోటీనా? మా నాయకులు ఎలా పనిచేస్తున్నారో తెలుసా? మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 13,000 గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు 44,000 పండుగలు పెడతారు. ఏ రోజైనా అట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం. విఘ్నులైనటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా హతపాతాలని తొక్కాలని చెప్పి మా నాయకుడి మాటను అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 11. మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా, నిన్నటి నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీదరించుకుంటారు. అట్లే చామా ఇట్లాంటి నాయకుడిని నాయకత్వంలోనా మేము పనిచేస్తాండేది, ఇట్లాంటి వ్యక్తితోనా మేము పనిచేస్తాండేది, ఇంత తప్పగా నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగబద్ధంగా ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. నువ్వు మర్చిపోతున్నావేమో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. అల్లా తప్ప మెజార్టీతో కాదు, 70,000 పైచులకు మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. గెలుపోవటములు సహజం, ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అవి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధ దేశంలో ఉన్నావు. నీ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వలన
నిన్ను అనుసరిస్తుంటే నాయకుల్ని కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నాగా, నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత జాతి ముద్దుబిడ్డ నరేంద్ర మోడీనే గర్వించదగ్గ నాయకుడు ఎవరబ్బా అంటే పవన్ కళ్యాణ్. మేరే అది అక్కడ ఉండేది ఆంధీ కాదు, తుఫాన్ అన్నాడు తెలుసా, గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి. అలాంటి దేశీయ నేతే మా నాయకుడు ప్రశంసించాడు. నువ్వెంత, నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి గారు? గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూనీ చేద్దామని చెప్పి అనుకుంటున్నామేమో. మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తాను ఏంటంటే, మీరు గౌరవ తల్లిని చెల్లినే గౌరవించలేనటువంటి వ్యక్తి. మీరు మా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ ఇవ్వాలా. నిజంగా సిగ్గుచేటుగా అది భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం నీకు ప్రెస్ మీట్ ఇస్తానని. దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి వ్యక్తి ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ, మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు, మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది. వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము, ఆ నాయకుడిని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం, ఈ రోజు నుంచి మా పార్టీలోకి రాండి. నిజంగా మిమ్మల్ని అందరినీ పూల్లో పెట్టుకొని మా తల మీద పెట్టుకుంటాం. ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ఏ నాయకుడైనా రాండి అని చెప్పి తెలుపుకుంటూ, ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీంకోర్టుకి గౌరవించడం కాదని చెప్పి మాకు తెలుసు, పాత్రికేయులకు అసలు ప్రెస్ మీట్ ఇచ్చినట్టు కాదని మాకు తెలుసు. ఈ రోజు ఏదో నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి పాత్రికేయుల్ని ప్రజలను తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. పాత్రికేయులే చీరించుకున్నారు నీ గురించి. అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులు బాధపడిందా? చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియజేస్తాను ఏంటంటే, ఎందుకంటే ఇప్పటికీ గౌరవం మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, నువ్వు ఒక మానవ జాతి, మేము మానవ జాతి అని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము, సభ్య సమాజంలో ఉన్నాం. నీలాగా సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాం. మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే చేతనైతే ఏదో ఇప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి మరి ప్రజల మనసును చొరుగునే విధంగా ముందుకు పోవాలి. కానీ ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా పలచన చులకన కాకూడదని చెప్పి గౌరవంగా విన్నపించుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జయజయలు తెలుపుతున్నాను. మరీ ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది జన సైనికులు మా ఇంటి నచ్చారు. ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి మార్చి 14 అందరూ కలుద్దాం. మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప తీర్మానాలు చేస్తూ, ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ, ముఖ్యంగా ఇలాంటి చండాలపైనటువంటి నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదాన్ని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకల్ నియోజకవర్గం జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఇక్కడ నుంచి ఆహ్వానం పడుతున్నాం మా మీడియా మిత్రుల ద్వారా. ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినవించుకుంటూ, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. చలో పిఠాపురం, చలో పిఠాపురం, చలో పిఠాపురం, చలో పిఠాపురం.